Hi, hello, welcome to Rayala IAS Academy and welcome to online classes. ఈ సెషన్లో ఇండియన్ జాగ్రఫీ గురించినటువంటి మొదటి టాపిక్ ని చూద్దాం. ఆ మొదటి టాపిక్ ఇండియన్ జాగ్రఫీలో మొదటి టాపిక్ భారతదేశ ఉనికి మరియు విస్తరణ. దీనే ఇండియన్ లొకేషన్ అండ్ ఇట్స్ ఎక్స్పాన్షన్ అంట ఇంగ్లీష్లో, రైట్? సో ఇది భారత భూగోళ శాస్త్రంలో అదే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మనకు మొదటి టాపిక్గా తీసుకున్నట్లయితే భారతదేశ ఉనికి మరియు విస్తరణ. మిత్రులారా, దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో. ఈ వీడియో నుంచి మొదలుకొని వరుసగా వీడియోస్ వస్తుంటాయి. ఆ వీడియోస్ అన్నింటినీ కూడా మీరు పాస్ చేసుకొని లేదా రివర్స్ వెళ్ళి మరి నీట్గా మీరు ఎన్నిసార్లు కావాల్స్తే అన్నిసార్లు వినవచ్చు. టాపిక్ క్లియర్గా చెప్పబడుతుంది. మీరు ఇదివరకు క్లాస్ రూమ్లో ఎలాగైతే అనుభూతి పొందారో అలాంటి ఫీలింగ్ని నేను ఇక్కడ క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. క్లాస్ రూమ్లో ప్రధానంగా మీకు చెప్పొచ్చేది ఏంటంటే నోట్స్ అనేది నీట్గా మీరు రాసుకోండి. రన్నింగ్ నోట్స్ అనేది మనం క్లాస్ రూమ్లో ఇచ్చుకున్నాం, కానీ ఇక్కడ ప్రధానంగా మీరు ఎంతసేపు అయినా చూడొచ్చు కాబట్టి నీట్గా ఒక నోట్స్ పెట్టుకొని నీట్గా నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. అది తర్వాత మీకు అన్ని ఎగ్జామ్స్లకి పనికి రావచ్చు, రైట్? సో మొదలు పెడదాం. ఫస్ట్ టాపిక్ దట్ ఈస్ భారతదేశ ఉనికి విస్తరణ. ఈ భారతదేశ ఉనికి విస్తరణ మొదటి టాపిక్లో దీనిలో అనేకమైనటువంటి సబ్ టాపిక్స్ వస్తాయి. ఆ సబ్ టాపిక్స్లో మొదటి టాపిక్ తీసుకుందాం. దట్ ఈస్ పేరు. దీన్ని మనం దేనికి పేరు అంటే నువ్వు చదువుతున్నటువంటి శాస్త్రానికి భారతదేశ భూగోళ శాస్త్రం అనేటటువంటి శాస్త్రానికి సంబంధించిన పేరు. అంటే భారతదేశం గురించినటువంటి పేరు. అంటే ఈ పేరు యొక్క చారిత్రక ఆధారాలు ఎలా ఉన్నాయి, అసలు ఈ పేరు రావడానికి గల కారణాలు ఏంటున్నాయి అనేది ఈ టాపిక్ ని చదువుకోగలిగితే మనకు భారతదేశం అంటే ఇండియా ఇలాంటి ఈ పేరుకు సంబంధించినటువంటి టాపిక్లు మనకు అన్ని రకాల ఎగ్జామ్స్లలో ఇదివరకే చాలాసార్లు ఎగ్జామ్స్లో ఖచ్చితంగా ఒక బిట్ అనేది అడగడం జరిగింది. సో ఇట్ ఈస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ అండ్ మీ అందరికీ కూడా ఇది తెలిసే ఉండొచ్చు. అండ్ దానికి మించి మీకు తెలియని టాపిక్లు, మీకు తెలియని కొన్ని రకాల పదాలు కూడా మిమ్మల్ని పరిచయం చేస్తాను, రైట్? సో గెట్ రెడీ. ఇప్పుడు చూద్దాం, భారతదేశానికి పేరు ఎలా వచ్చింది. ఎందుకని పేరు చదువుకుంటున్నామంటే అసలు ఒక వ్యక్తి గురించి కానీ ఒక దేశం గురించి కానీ ఏదైనా ఒక ప్రాంతం గురించి తెలుసుకోవాలంటే దానికి పేరు తెలుసుకోవాలి. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకోవాలి. ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకున్న తర్వాత దాని గురించి ఈజీగా నీట్గా మనం చదువుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మనకు దాని యొక్క పూర్తి ఇన్ఫర్మేషన్ పూర్తి స్థాయిలో తెలుస్తుంది, రైట్? సో ఇప్పుడు చూద్దాం, భారతదేశానికి సంబంధించిన లేదా దాన్ని మనం ఇండియా అంటున్నాం కదా, ఈ పేరు ఎలా వచ్చింది అంటే దానికి ప్రధానంగా మనం ఆధారాలను కొన్ని తీసుకుంటాం. ఆ ఆధారాలనే ఏమంటాం సార్ అంటే చారిత్రక ఆధారాలు. చారిత్రక ఆధారాలు అంటారు. చారిత్రక ఆధారాలు అంటే హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఏంటివి ఆ ఆధారాలు అంటే ఈ ఆధారాలు మనకు ప్రధానంగా రెండు రకాలుగా కనిపిస్తాయి. ఈ చారిత్రక ఆధారాలు లిఖిత పూర్వకమైనవి మరియు అలిఖితమైనవి అని రెండు రకాల రూపాల్లో మనకు కనిపిస్తాయి. అలిఖితం అంటే లిఖిత పూర్వకమైనవి అంటే ఏ విధంగా బుక్స్ల రూపంలో కావచ్చు, శాసనాల రూపంలో కావచ్చు, లేదా ఇతరత్ర మార్గాలలో మనకు లిఖించబడి ఉన్నటువంటివి అంటే బుక్స్ ఆర్ శాసనాలు. ఇలాంటి రూపాల్లో మనకు లిఖితపూర్వకమైన
రకమైనటువంటి ఆధారాలు లభించవచ్చు. అలిఖితమైనవి అంటే పద్యాల రూపంలో, కథల రూపంలో ఈ దేశం గురించినటువంటి ప్రస్తావన ఉన్నటువంటివి. అలిఖితమైనటువంటి వాటిని మనం బేసిక్ అనేది తీసుకుని కాబట్టి దాన్ని పక్కకు పెడితే, ఇప్పుడు లిఖితపూర్వకమైనటువంటి ఆధారాల దగ్గరికి వద్దాం. భారతదేశానికి లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు ఎక్కడి నుంచి లభించాయి, ఎక్కడి నుంచి లభిస్తున్నాయి, మనం ఎక్కడెక్కడి నుంచి దీన్ని మనం గ్యాదర్ చేయవచ్చు అంటే, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు మనకు మళ్ళీ రెండు రకాలుగా కనిపిస్తాయి. ఒకటి విదేశీ ఆధారాలైతే, విదేశీ ఆధారాలు, రెండు స్వదేశీ ఆధారాలు. అనగా ఏంటి అంటే, మన దేశం గురించినటువంటి ప్రస్తావన ఫారినర్స్ ఏ బుక్లోనైనా రాస్తున్నారా, మన దేశం యొక్క ప్రస్తావన ఎన్ని దేశీయ పుస్తకాలలో లేదా గ్రంథాలలో చెప్పబడి ఉన్నాయి అనేటటువంటి టాపిక్ ఆధారంగా తీసుకొని మనం చదువుకోవాలి. ఇట్ ఇస్ అ వెరీ వెరీ సింపుల్ టాపిక్. జస్ట్ ఏం లేదు చూడండి, భారతదేశం లేదా ఇండియా అని మనం ఏదైతే పేర్లు పిలుస్తున్నామో దానికి కొన్ని చారిత్రక ఆధారాలు ఏ విధంగా ఉన్నాయి. ఒకటి లిఖితపూర్వకమైన ఆధారాల, అలిఖితమైనవా. అలిఖితమైన పక్కన పెట్టాం, లిఖితపూర్వకమైనటువంటి ఆధారాలు మళ్ళీ రెండు రకాలు. ఒకటి విదేశీ ఆధారాలని, రెండు స్వదేశీ ఆధారాలు అని చెప్తారు. అయితే విదేశీ ఆధారాలు, స్వదేశీ ఆధారాలు ఏవి ఉన్నాయి, ఇట్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. మరియు ఇంకొకటి, ఇది మొదటిది అనుకుంటే, ఇది రెండవది అనుకుంటే, మూడవ రకమైనటువంటి ఆధారం ఉంది. ఒకటి దండయాత్రలు. దండయాత్రల ఆధారంగా భారతదేశానికి ఏమైనా పేరున్నాయి అంటే, దండయాత్రలు చేసినటువంటి రాజులు మన దేశానికి వస్తూ వస్తూ మనకి ఏమైనా పేర్లు పెట్టినారా అనేటటువంటివి. అంటే భారతదేశం యొక్క పేరు వెనకాల ప్రధానమైనటువంటి మూడు బేసిస్ లో మనం తీసుకోవాలి. ఒకటి విదేశీ ఆధారాలు, స్వదేశీ ఆధారాలు, దండయాత్రలు. ఈ మూడు రకాలైనటువంటి రూపాలలో మన దేశాన్ని ఏమని పిలిచారు. ఒకటి భారత్, ఇండియానే కాదు, ఇంకా కొన్ని పేర్లతో పిలిచారు. ఆ పేర్లు ఏమున్నాయి, దాదాపుగా 8 రకాల పేర్లతో పిలిచారు భారతదేశాన్ని. 8 రకాల పేర్లతో ఇప్పటికీ కొన్ని దేశాలు మనల్ని పిలుస్తూ ఉంటాయి. ఆ 8 రకాలైనటువంటి పేర్లేంటి అవి తెలుసుకున్నాం. దాన్ని తెలుసుకునే కన్నా ముందు మన రాయల్ ఐఏఎస్ అకాడమీ వారు ఒక యాప్ని విడుదల చేశారు. ఈ యాప్లో మనకు గ్రూప్ 2, గ్రూప్ 1, సివిల్స్ అండ్ బ్యాంకింగ్ అండ్ పోలీస్ రిక్రూట్మెంట్, డిఎస్సి లాంటి అన్ని రకాలైనటువంటి ఎగ్జామ్స్ కి ఆన్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేశారు. ఈ దీనికి సంబంధించినటువంటి యాప్ ప్లే స్టోర్ లో రాయల్ ఐఏఎస్ ROYALA ఐఏఎస్ అకాడమీ అని కొట్టగానే ఒక యాప్ అనేది వస్తుంది. ఆ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకుని దానిలో ఉన్నటువంటి క్లాసెస్, మీకు అవసరమైనటువంటి క్లాసెస్ని పర్చేస్ చేసుకోవచ్చు. మరి ముఖ్యంగా టోటల్ కోర్సెస్ని పూర్తిగా పర్చేస్ చేయాల్సిన పని లేదు. జస్ట్ మీకు కావాల్సినటువంటి సబ్జెక్ట్ అంటే ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా తీసుకోవచ్చు. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కూడా మనం ఇస్తున్నాం. ఇండివిజువల్ సబ్జెక్ట్స్ ఇవ్వడంలో అశోక్ నగర్ హైదరాబాద్ లో పెట్టిన పేరు దట్ ఈస్ ద రాయల్ ఐఏఎస్ అకాడమీ. ఏ ఇతర ఇన్స్టిట్యూట్ కి మనకు పోలిక లేకుండా విజయవంతంగా పూర్తి చేయగలిగాం అండ్ విజయవంతంగా నడవగలిగింది. కానీ దురదృష్టవశాత్తు ఈ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ కారణంగా మనం అక్కడి నుంచి కొద్దిగా రిలాక్స్ అయ్యాము. అంటే మీన్స్ కొద్ది వరకు సస్పెండ్ చేశాము క్లాసెస్ని. మరి తర్వాత దీన్ని కంటిన్యూ చేస్తాం. బట్ ఎనీహౌ ఆన్లైన్ క్లాసులు మీ ముందున్నాయి. సో డోంట్ వరీ, మనకు అన్ని రకాల టాపిక్స్, అన్ని రకాల సబ్జెక్ట్స్, అన్ని రకాల కోర్సెస్ మీద అవైలబుల్గా ఉంటాయి. విదేశీ ఆధారాలు, ఫారినర్స్ ఇండియాని లేదా ఈ భారతదేశాన్ని ఫారినర్స్ ఎన్ని రకాల పేర్లతో పిలిచారు, లేదా ఆ దేశాన్ని గురించినటువంటి అంశం మనకి ఏ పుస్తకాల్లో లభించింది అంటే, ప్రధానంగా మనకు కొన్ని రకాల పుస్తకాల్లో లభించింది. దట్ ఈస్ ది న్యాచురల్ హిస్టరీ.
న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకంలో దిస్ ఇస్ రిటన్ బై ప్లీనీ. ప్లీనీ అనే వ్యక్తి ఈ పుస్తకాన్ని రాశారు. ద న్యాచురల్ హిస్టరీ అనే పుస్తకాన్ని ప్లీనీ రాశారు. ఈ పుస్తకంలో మన దేశం గురించినటువంటి ప్రస్తావన, అంటే ఇండియా గురించినటువంటి ప్రస్తావన ఉంది. సో మనల్ని డైరెక్ట్ గా క్వశ్చన్లలో ఏ విధంగా అడగచ్చు అంటే, హూ రోట్ ది న్యాచురల్ హిస్టరీ అనేటటువంటి పుస్తకాన్ని ఎవరు రాశారు అనే క్వశ్చన్ అనుకుంటే మనకు 100% గా ప్లీనీ అని పెట్టారు. రైట్. నెక్స్ట్ మరి మరొక ఆధారంగా చూసినట్టయితే మన దేశం గురించినటువంటి ప్రస్తావన మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా అనే గ్రంథం మెగస్థనీస్ రాసినటువంటి ఇండికా అనేటటువంటి పుస్తకంలో మన దేశం గురించినటువంటి ప్రస్తావన కనబడుతుంది. నెక్స్ట్ మరొకటి, మన దేశం గురించినటువంటి ప్రస్తావనని ఒక అజ్ఞాత నావికుడు, ఎవరు అంటే పేరు తెలియదు, బట్ అజ్ఞాత వ్యక్తి తన యొక్క పుస్తకం అదేంటి సార్ అంటే ఎర్ర సముద్రంపై నా దినచర్య అనే పుస్తకాన్ని రాశారు. ఎవరు సార్ అంటే అజ్ఞాత వ్యక్తి అంటాం. అంటే అతని యొక్క పేరు తెలియదు కాబట్టి అజ్ఞాత వ్యక్తి, ఎక్స్పర్ట్స్. దీన్ని మనం ఇంకొక పేరు, ఈ పుస్తకానికి మనం ఇంకొక ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తామంటే ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అని పిలుస్తారు. సో ఇలా విదేశీ ఆధారాలలో మనకు ద న్యాచురల్ హిస్టరీ ప్లీనీ రాసింది, ఇండికా మెగస్థనీస్ రాసింది, ద పెరిప్లస్ ఆఫ్ ది ఎరిత్రియన్ సీ అనేటువంటిది ఒక అజ్ఞాత వ్యక్తి రాసినటువంటి ఈ 3 గ్రంథాలలో భారతదేశం గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడుతుంది. ఏ విధంగా ఈ భారతదేశం యొక్క ప్రజలు ఉన్నారు, భారతదేశం యొక్క సంస్కృతి ఏమిటి అనేటటువంటి కొన్ని రకాల ప్రస్తావన ఈ పుస్తకాల్లో మనకు కనిపిస్తుంది. సో దీని మనకు విదేశీ ఆధారాలు పుస్తకాలలో లభించినటువంటి మన దేశ ప్రస్తావన. రైట్. నెక్స్ట్ ఆ తర్వాత మనం నెక్స్ట్ టాపిక్ వస్తే స్వదేశీ ఆధారాలు చూసాం. నెక్స్ట్ మనం చూసేది విదేశీ ఆధారాలు చూసాం. నెక్స్ట్ స్వదేశీ ఆధారాలు. స్వదేశీ ఆధారాలలో అంటే మన ఇండియన్ బుక్స్ ఆర్ ఇండియన్ కల్చర్ లో ఎక్కడెక్కడ మనకు దీని యొక్క ఆధారాలు ఉన్నాయి అంటే మన దేశం యొక్క పేరు కానీ మన ప్రస్తావన కానీ ఎక్కడున్నాయి అని అంటే ప్రధానంగా స్వదేశీ ఆధారాలలో ఒకటి బుక్స్ రూపంలో లభిస్తుంది. ఒకటి బౌద్ధ గ్రంథాలలో మరియు జైన గ్రంథాలలో, ఇవి మనకు ప్రధానంగా కనిపిస్తున్నటువంటి అంశాలు. అంటే బౌద్ధ గ్రంథాలు మరియు జైన గ్రంథాలు మరియు సంస్కృత గ్రంథాలలో కూడా మనకు మన దేశం అంటే మన భారతదేశం లేదా ఇండియా మనం ఏవైతే పిలుచుకుంటున్నామో దాని యొక్క ప్రస్తావన ఉంది. ఆ ప్రస్తావన తెలుసుకునే కన్నా ముందు ఒకసారి బౌద్ధ జైన గ్రంథాల్లో భారతదేశం లేదా మన ఈ దేశం గురించినటువంటి ప్రస్తావన ఏమనుంది, అందులో ఏమని పిలిచారు అనేటటువంటి అంశాన్ని చూద్దాం. నెక్స్ట్ సెకండ్ వన్ ఏమనుకున్నాం మనం, స్వదేశీ ఆధారాలు. ఏవి? ఒకటి ఫస్ట్ దట్ ఈస్ బౌద్ధ గ్రంథాల్లో బౌద్ధ గ్రంథాల్లో ఏమనుంది? బౌద్ధ గ్రంథాల్లో ప్రధానంగా భారతదేశం లేదా ఈ దేశం యొక్క ప్రస్తావన మనకి జంబూ ద్వీపం అని, రెండు భరతవర్షం అనే రెండు పదాలు మనకు కనబడతాయి.
జంబూ ద్వీపము అండ్ భరతవర్షము అంటే ఈ రెండు పేరు ప్రస్తావన వెనుక ఉన్నటువంటి హిస్టరీ ఏమైనా ఉందా అంటే జస్ట్ చూడండి ఇక్కడ జంబూ ద్వీపము అనే పేరు రావడానికి కారణం మన భారతదేశంలో అంటే పూర్వంలో నార్థన్ ఇండియా ఉత్తర భారతదేశంలో మనకు ప్రధానంగా జంబూక వృక్షాలు ఎక్కువగా ఉండేవి. ఈ జంబూక వృక్షాలనే సంస్కృత పదంలో జంబూక వృక్షాలు అంటాం. మరి దీన్ని మనం ఏమని పిలుస్తున్నాం ఇప్పుడు ప్రస్తుతం అంటే నేరేడు చెట్టు అంటారు. నేరేడు చెట్టు అంటే నేరేడు పండ్లు ఉంటాయి కదా, ఆ నేరేడు పండ్లు అన్నమాట. అంటే ఆ నేరేడు పండ్లకు ఉన్నటువంటి ఔషధ గుణాల కారణంగా ఆ చెట్టుకి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు. ఆ ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చారు కాబట్టి ఆ ప్రాంతం ఏ ప్రాంతంలో అయితే ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతాన్ని వీళ్ళు ఏమని పిలుస్తారంటే జంబూక వృక్షాలు ఉన్నటువంటి ప్రాంతాన్ని జంబూక ప్రాంతం అని పిలుస్తారు. రైట్? అంటే ఒక ప్రాంతం యొక్క విశిష్టత, ఆ విశిష్టతే దాని యొక్క పేరు కావచ్చు. రైట్? ఇప్పుడు మనం చూస్తుంటాం కదా మన ఊర్లో కానీ ఎక్కడెక్కడ కానీ ఏదైనా కొన్ని వృక్షాల పేర్లతోటి ఊర్ల పేర్లు ఉంటాయి, మనుషుల పేర్లతో ఊర్ల పేర్లు ఉంటాయి. సో ఇవి సర్వసాధారణ. ఫర్ ఎగ్జాంపుల్ మన ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించిన తర్వాత కడప జిల్లాకి వైఎస్ఆర్ కడప అనేటటువంటి పేరు పెట్టడం జరిగింది. అంటే ఒక విశిష్టమైనటువంటి వ్యక్తి కానీ విశిష్టమైనటువంటి ఒక అంశం కానీ ఒక చెట్టు పేరును బట్టి ఆ విధమైనటువంటి ప్రాంతానికి పేర్లు ఇవ్వవచ్చు, ఇవ్వడం జరిగింది. సో అలా ఇవ్వబడినటువంటి ప్రాంతానికే జంబూ ద్వీపం అని పేరు. రైట్? సో జంబూక వృక్షం అని ఇంగ్లీష్లో సంస్కృతంలో ఏమని పేరు? నేరేడు చెట్టు అని అర్థం. రైట్? సో దిస్ ఇస్ జంబూక ద్వీపం. నేరేడు చెట్టు అధికంగా ఉండడం వల్ల దీనికి జంబూక ద్వీపము అనేటటువంటి పేరు వచ్చింది. రైట్? క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు చూద్దాం భారతవర్షము. భారత్ అనేటటువంటి పదం ఏ విధంగా వచ్చింది? దీనికి బౌద్ధ గ్రంథాలు ఒక రకమైనటువంటి స్టోరీని చెప్తారు. ఒక రకమైనటువంటి స్టోరీ. ఏంటి ఆ స్టోరీ అంటే జస్ట్ ఆ స్టోరీతో మనకు పని లేదు, బట్ ఎక్కువగా గుర్తుంచుకోవడం కోసం దీన్ని మనం చదువుకోవాలి. జస్ట్ ఒకసారి చూద్దాం ఏంటి ఆ స్టోరీ అంటే, గతంలో పూర్వకాలంలో ఒక రాజు భరతుడు అనే రాజు ద కింగ్ దట్ ఈస్ భరత is ruled this country. So on its name this is called as Bharat. అయితే భరతుడు ఎవరి కొడుకయ్యా అంటే ఇతను దుష్యంతుడు మరియు శకుంతల. దుష్యంతుడు మరియు శకుంతల యొక్క కొడుకే ఈ భరతుడు. ఈ భరతుడు ఈ అఖండ భారతదేశాన్ని పాలించాడు కాబట్టి అతని పేరు మీదుగా దీనికి భారత్ అనేటటువంటి పేరు వచ్చింది అని బౌద్ధ గ్రంథాల్లో చెప్పడం జరిగింది. రైట్? ఓకే, నెక్స్ట్ బౌద్ధ గ్రంథాలు ఇస్తే మరి జైన గ్రంథాల పరిస్థితి. జైన గ్రంథాలు ఏమని పిలిచాయి? జైన గ్రంథాల్లో మనకు ప్రధానంగా సేమ్ మన బౌద్ధ గ్రంథాల్లో చెప్పినటువంటి అంశమే దట్ ఈస్ భారత్ అనేటటువంటి పదాన్ని జైన గ్రంథాలు ఇవ్వడం జరిగాయి. మరి మీరు ఏం చెప్పారంటే భారత్ అనేటటువంటి పదం వచ్చింది, ఓకే బాగానే ఉంది. ఇది బౌద్ధ గ్రంథంలో ఉన్నటువంటి పేరుతో సిమిలర్ గా ఉన్నప్పటికీ దిస్ ఇస్ డిఫరెన్స్. కొంత స్టోరీ కొద్దిగా డిఫరెన్స్ గా ఉంటుంది జైన గ్రంథాల్లో. ఏంటి ఆ జైన గ్రంథాల్లో అంటే ఒకసారిగా చూద్దాం, బ్రీఫ్ హిస్టరీ చూద్దాం. జైన గ్రంథాల్లో భారత్ అనే పేరు వెనుక ఉన్నటువంటి చరిత్ర. గతంలో పూర్వంలో ఒకసారి చూడండి, జైన మత స్థాపకుడు వృషభనాథుడు. ఈ వృషభనాథుడు కొడుకే భరతుడు. మరో కొడుకే బాహుబలి.
అత్యంత బలమైనటువంటి వాడు బాహుబలి. భరతుడు బాహుబలి యొక్క ప్రాంతాన్ని, అంటే బాహుబలి తను పాలిస్తున్నటువంటి ప్రాంతాన్ని ఆక్రమించాలనుకుంటాడు. ఆక్రమించాలనుకుంటే బాహుబలి తన అన్నగారు అనేటువంటి బాహుబలి భరతుడితో నేను ఇవ్వను, 100% నీతో నేను గొడవకు దిగుతాను అని చెప్పడంతో బాహుబలితో భరతుడు యుద్ధానికి దిగుతాడు. యుద్ధానికి దిగి చివరిగా తన మాట వినకపోయేసరికి భరతుడు బాహుబలి మీదకి చక్రాయుధాన్ని విడుదల చేస్తాడు లేదా ప్రయోగిస్తాడు. ఆ చక్రాయుధం బాహుబలిని ఎలాంటి నష్టం చేయకుండా బాహుబలి చుట్టూ తిరిగి ఆగిపోతుంది. అలా ఆగిపోయినటువంటి ఆ చక్రాయుధాన్ని చూసిన బాహుబలి, ఈ చక్రాయుధం నన్ను ఏమి చేయలేదంటే నేను ఆ చాలా గొప్పవాడిని అనుకొని ఆ ప్రాంతాన్ని, బాహుబలి యొక్క ప్రాంతాన్ని భరతుడికి ఇచ్చేసి తన రాజ్యాన్ని త్యజించి వెళ్ళిపోతాడు. తీసుకున్న భరతుడు ఈ ప్రాంతాన్నంతా కూడా, అంటే భారతదేశాన్ని, అఖండ భారతదేశాన్ని పాలిస్తాడు. అలా పాలించడం వల్లనే ఈ భరతుడు అనే పేరు మీదుగా వచ్చిందే భారత్ అనే పేరు వచ్చింది అని చెప్పి జైన గ్రంథాలు చెప్పడం జరిగింది. దట్ ఈస్ ద భారత్. ఓకేనా? ఎస్. ఇప్పుడు మీకు క్లియర్ అయినటువంటి అంశం ఏంటి అంటే విదేశీ ఆధారాలు, స్వదేశీ ఆధారాల్లో మనకు కొన్ని పేర్లు వచ్చాయి. కొన్ని పేర్లు చూడండి, ఇక్కడ చూడండి. విదేశీ ఆధారాల్లో బుక్స్లలో మనకు భారతదేశం లేదా ఇండియా, మన యొక్క దేశం గురించినటువంటి ప్రస్తావన కనిపిస్తే, నెక్స్ట్ స్వదేశీ ఆధారాల్లో ప్రధానంగా బౌద్ధ, జైన గ్రంథాల్లో మనకు కొన్ని పేర్లు ఉన్నాయి. బౌద్ధ గ్రంథాల్లో అయితే మనకు ప్రధానంగా జంబుక ద్వీపం అని మరొకటి భారత్ అనేటటువంటి పేర్లు వచ్చాయని చెప్పి బౌద్ధ గ్రంథాల్లో, మరియు జైన గ్రంథాల్లో ఏమని చెప్పారంటే జైన గ్రంథాల్లో కూడా భారత్ అనేటటువంటి పేరు, కానీ స్టోరీ మాత్రం కొద్దిగా అలాగే. రైట్? సో ఇట్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్. ఓకే, నెక్స్ట్ వెళ్దాం. కంటిన్యూ చూసినట్టయితే దండయాత్రల వల్ల మన దేశానికి వచ్చినటువంటి పేర్లు ఏమని వచ్చాయి? దండయాత్రల వల్ల మన దేశానికి వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పేర్లు, ఒకటి హిందుస్థాన్, హిందుస్థాన్. రెండు ఇండియా. రైట్? ఇది వరకు చూసినటువంటి అన్ని టాపిక్లలో ప్రధానంగా మనకు కనిపించినటువంటి అంటే ఆ భారత్ అండ్ నెక్స్ట్ మనం చూస్తున్నటువంటి హిందుస్థాన్ అండ్ ఇండియా. ఈ హిందుస్థాన్ అండ్ ఇండియాలో అనే పేర్లు దండయాత్రల ఆధారంగా వచ్చాయి. ఈ దండయాత్రల వల్ల ఏ విధమైనటువంటి పేర్లు వచ్చాయి, ఈ విధమైనటువంటి పేర్లు వచ్చాయన్నా ఈ పేర్ల వెనుక ఉన్నటువంటి ఒక చరిత్ర ఉంది. ఆ చరిత్ర ఏంటి సార్ అంటే హిందుస్థాన్ అనే పేరుని ఇచ్చిన వారు పర్షియన్స్. అంటే ఈ పర్షియన్స్ అంటే ప్రస్తుతం ఇరాన్ అన్నట్టు. ఇరాన్. ఈ పర్షియన్స్ ఇరాన్ అంటున్నారు. ఈ పర్షియన్స్ వారు ఏ విధంగా వీరు భారతదేశానికి పేరు పెట్టడం జరిగిందంటే ఈ పర్షియన్ యొక్క హిస్టరీ కొద్దిగా చూద్దాం, వారి యొక్క సంస్కృతిని ఒకసారి చూద్దాం. ఏంటి సార్ అంటే ఈ పర్షియన్స్ యొక్క నాగరికత ఎడారి నాగరికతగా ఉండేది. ఎడారి నాగరికత. దీన్ని మనం డిజర్ట్ సివిలైజేషన్ అంటాం. This is a desert civilization that is happened in Persian dynasty. అంటే లేదా పర్షియన్ యొక్క ప్రాంతాల్లో ఎడారి నాగరికత అంటే అర్థం ఏంటంటే ఎలాంటి పంటలు పండకుండా నిస్సారమైనటువంటి పొలాలు ఉండి, ఎలాంటి నదీ వ్యవస్థ అంటే మంచినీరు వ్యవస్థ లేనటువంటి ప్రాంతంగా ఉన్నటువంటి పర్షియన్స్ వీరు పంట పండించక, వ్యవసాయం చేయక, ఆహారం కోసం ఇతర ప్రాంతాలపైన ఆధారపడుతూ లేదా ఇతర ప్రాంతాలపైన దాడి చేస్తూ బతికేవారు. ఇలా దాడి చేసేటటువంటి సమయంలో వీరు పశ్చిమం నుండి తూర్పు వైపుకు ప్రయాణం చేశారు. ఆ తూర్పు వైపునే ఉంది మన దేశం భారతదేశం. అంటే అప్పట్లో ఈ దేశం అని పేరు లేదు, బట్ ఈ తూర్పు వైపుకు ప్రయాణం చేశారు. ఈ తూర్పు వైపుకు ప్రయాణం చేసినటువంటిది వీరు మార్గ మధ్యంలో ఒక నదిని చూశారు. ఆ నదియే తర్వాత మనం పిలుచుకున్నటువంటి సింధు నది.
ఎన్ని రోజులకు చూసాము ఈ నదిని, లేదా ఈ మంచినీటి వ్యవస్థని ఎన్ని రోజులకు చూసాము అంటే అక్కడ ఒక స్వర్గం లాంటి దేశమైనా ఉండవచ్చు అని చెప్పి ఓ రకమైనటువంటి ఆశతో ఈ నదిని దాటుకుంటూ వెళ్తారు. ఇలా ఈ నదిని దాటుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో ఆ నదికి వీళ్ళు ఏమని పిలుస్తారంటే, ఆ నదిని వీళ్ళు సింధు నదిని, ఎంత పేరు సింధు కదా, సింధు రివర్, సింధు నది. ఈ సింధు నదిలోని స అనేటటువంటి పదాన్ని పలకరికి రాక వీళ్ళకు స అనేటటువంటి పదానికి బదులు హ అని పలుకుతారు. సో ఇది స కాస్త హై హిందూ అయింది. సింధు అనే పదం కాస్త హిందూ అయింది. అంటే మేము హిందూ అనే నదిని దాటుకుంటూ ఒక ప్రాంతానికి వెళ్ళాం. ఆ ప్రాంతంలో అద్భుతమైనటువంటి సంపద ఉంది. ఆ అద్భుతమైనటువంటి సంపదలో ఆహార ధాన్యాలు ఉన్నాయి అని చెప్పి చెప్పుకోవడం జరిగింది ఈ పర్షియన్స్. అంటే ఇక్కడ సింధు అనే పదం నుంచి మనకు హిందూ అనేటటువంటి పదం వచ్చింది. ఈ హిందూ అనేటటువంటి పదం ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలని హిందుస్థానీ అన్నారు. ఆ ప్రాంత ప్రజలనే, ఆ ప్రాంతాన్ని హిందుస్థాన్ అన్నారు. ఎస్, ఇదే కదా. హిందుస్థాన్ అనేటటువంటి పదానికి మూలం హిందూ, దాని మూలం సింధు. అంటే సింధు నదిని దాటుకుంటూ వచ్చినటువంటి పర్షియన్స్ ఈ నదిని హిందూ అనే నదిగా పిలవడం, ఆ నది యొక్క ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఆ ప్రాంతాన్ని హిందుస్థాన్ అనేటటువంటి పేరుతో పిలవడం వల్ల ఈ ప్రాంతానికి హిందుస్థాన్ అనేటటువంటి పేరు సార్థకమైంది. రైట్, నెక్స్ట్ చూద్దాం. భారతదేశానికి ఇండియా అనేటటువంటి పేరు. ఈ భారతదేశానికి ఇండియా అనేటటువంటి పేరు రావడానికి ప్రధాన కారణం గ్రీకులు. ఈ పదాన్ని ఇచ్చిన వారు గ్రీకులు. వెరీ 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 ఇంపార్టెంట్ అండి. హిందుస్థాన్ అనే పదాన్ని ఇచ్చిన వారు ఎవరు? అలాగే ఇండియా అనేటువంటి పదాన్ని ఇచ్చిన వారు ఎవరు? గ్రీకులు అని గుర్తుపెట్టుకోవాలి. రైట్, సో దిస్ ఇస్ అ వెరీ 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 ఇంపార్టెంట్. సో గుర్తుపెట్టుకోండి, ఇండియా అనేటటువంటి పదానికి మూలం అంటే గ్రీకులు ఇచ్చినటువంటి పదం. అసలు ఈ గ్రీకులు ఇండియా అనేటటువంటి పేరు ఎలా ఇచ్చారు దానికి కూడా ఒక స్టోరీ ఉంది. చూద్దాం ఒకసారి. పశ్చిమ ఆసియా దేశాల నుండి ఒక రాజు వస్తారని చాలా సందర్భాల్లో అందరూ వింటాం. ఆయన పేరే అలెగ్జాండర్. ఈ అలెగ్జాండర్ అనేటటువంటి దండయాత్రికుడు, అంటే ఒక రాజు, ఒక పర్షియన్ రాజు అయినటువంటి మూడవ డేరిస్ ఈ మూడవ డేరిస్ ని చంపడం కోసం తరుముకుంటూ ప్రయాణం చేస్తూ ఎటువైపు ప్రయాణం చేస్తారు సార్ అంటే తూర్పు వైపు ప్రయాణం చేస్తారు. అంటే పశ్చిమాన ఉన్నటువంటి వీళ్ళు తూర్పు వైపు ప్రయాణం చేస్తారు. ఈ తూర్పు వైపు ప్రయాణం చేస్తున్నటువంటి మార్గంలో వీళ్ళకి కనిపించేటటువంటి భారత్ అంటే నథింగ్ బట్ మన ఇండియా. అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్ కూడా మనకు అఖండ భారతదేశంలోనే కనిపించినట్టయితే ఈ ఆఫ్ఘనిస్తాన్ లో ఈ మూడవ డేరిస్ వారికి దొరుకుతాడు. ఈ మూడవ డేరిస్ ని చంపేస్తాడు. చంపేసినా కానీ అలెగ్జాండర్ అప్రత్యాహారంగా ప్రపంచాన్ని జయించుకుంటూ వెళ్దామని చెప్పి అలాగే తూర్పు వైపు ప్రయాణం చేస్తాడు. అలాగే తూర్పు వైపు ప్రయాణం చేస్తున్నటువంటి అలెగ్జాండర్ కి మార్గ మధ్యలో ఒక నది కనబడుతుంది. ఆ నదియే ఇందాక మనకు కనిపించినటువంటి పర్షియన్స్ కనిపించినటువంటి నదియే ఈ నది. ఆ నది అలెగ్జాండర్ చూస్తాడు. ఆ అలెగ్జాండర్ ఈ నదికి అంటే ఏ నదికి? సింధు నదిని ఈ ప్రధానమైనటువంటి పేర్లతో పిలుస్తాడు. ఏమని పిలుస్తారు సార్ అంటే ఒకటి సింథోస్ అండ్ మూడవది ఇండస్. సింథోస్ అండ్ ఇండస్ అనే రెండు పదాలతో పిలవడం జరుగుతుంది అలెగ్జాండర్ అండ్ తన యొక్క సైనికులు. ఈ సైనికులు ఇచ్చినటువంటి అంటే వీటి ఏ భాష సార్? సింథోస్ అనే పదం అంటే గ్రీకు భాషా పదం. అంటే సింధు నదికి మారుపేరు కనిపిస్తుంది ఇక్కడ సింథోస్. ఈ సింథోస్ అనేటటువంటి పదం ఒక గ్రీకు భాషా పదం. అండ్ ఇండస్ అనేటటువంటి పదం ఒక లాటిన్ భాషా పదం. ఈ లాటిన్ భాషా పదాన్ని తీసుకుని అలెగ్జాండర్ అంటే మీన్స్ ఈ గ్రీకులు ఇది ఇండస్ అనేటటువంటి పేరుని అంటే నది ఆ
పేరుతోనే పిలవడం జరిగింది. ఈ ఇండస్ అనేటటువంటి పదాన్ని లాటిన్ భాషా పదం అంటాం. సింథోస్ అంటే గ్రీకు భాషా పదం. సో గుర్తుపెట్టుకోండి, ఇది ఇండస్ అనేది గ్రీకు భాషా పదం కాదు, కానీ ఇచ్చింది మాత్రమే ఎవరు అంటే గ్రీకులు. కానీ ఆ భాష ఏ భాషా పదం అంటే లాటిన్ భాషా పదం. సో ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఇక్కడ స్టార్ మార్క్ పెట్టుకోండి, మీ నోట్స్ లో అద్భుతమైనటువంటి స్టార్ మార్క్స్ పెట్టుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ఈ పదం లాటిన్ భాషా పదం అయినప్పటికీ ఇచ్చింది మాత్రం గ్రీకులు. అంటే ఎక్కువగా ప్రాచుర్యంలోకి తెచ్చారని అర్థం. అలాగే ప్రాచుర్యంలోకి తెచ్చారంటే ఒకసారి చూస్తే హిందుస్థాన్ అనే పదాన్ని ప్రాచుర్యంలోకి తెచ్చింది ఎవరు అంటే అరబ్బులు. ఈ అరబ్బు అనేటటువంటి పేర్చింది మాత్రం పర్షియన్స్, కానీ ప్రాచుర్యంలోకి తెచ్చింది మాత్రం అరబ్బులు. అలాగే పేరించింది ఎవరు సార్ అంటే గ్రీకులు. అంటే కానీ ఏ భాషా పదం సార్ అంటే లాటిన్ భాషా పదం. దట్ ఈస్ ఇండస్. ఈ ఇండస్ ప్రాంతం దగ్గర నివసిస్తున్నటువంటి ప్రజలనే ఇండోయిస్ ఆర్ ఇండియా అనేటటువంటి పదం ఈ ఇండస్ అనేటటువంటి పదం నుంచే ఉద్భవనం జరుగుతుంది. అంటే ఇండియా అనేటటువంటి పదం యొక్క మూల పదం ఇండస్. ఈ ఇండస్ అనేటటువంటి పదం లాటిన్ భాషా పదం. ఈ లాటిన్ భాషా పదాన్ని ఇచ్చిన వారు ఎవరు సార్ అంటే గ్రీకులు అని. అంటే ప్రధానంగా దీన్ని డెవలప్ చేసినటువంటి వారు గ్రీకులు అని చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా భారతదేశానికి ఇండియా అనేటటువంటి పేరు రావడం జరిగింది. అలాగే హిందుస్థాన్ అనేటటువంటి పదాలు రావడం జరిగింది. దీనికి ఏ విధంగా వచ్చేసరికి దండయాత్ర ఆధారంగా రావడం జరిగింది. ఓకే, నెక్స్ట్. ఇది వరకు ఈ విషయాన్ని కూడా ఇప్పటి వరకు చదివినంత విషయం కూడా మనకు కొద్దో గొప్ప తెలిసి ఉండొచ్చు. కానీ నెక్స్ట్ ఇంకా భారతదేశాన్ని మరికొన్ని పేర్లతో పిలిచారు. ఆ మరికొన్ని పేర్లే ఏంటి సార్ అంటే ఒకసారిగా చూద్దాం. భారతదేశానికి మరికొన్ని పేర్లు ఉన్నాయి. ఆ మరికొన్ని పేర్లు ఏవి? ఒకటి, నెక్స్ట్ భారతదేశాన్ని మరొక పేరుతో కొన్ని పేర్లతో పిలిచారు. ఎవరు చూసినటువంటి వాటితో ఉంటే ఇక నెక్స్ట్ ఏమని పిలిచామంటే ఒకటి సబ్ కాంటినెంట్. సబ్ కాంటినెంట్ నే ఉపఖండం అని, ఉపఖండం అనే పేరుతోటి సబ్ కాంటినెంట్ అనే పేరు. మరొకటి పెనిన్సులా. దీన్నే మనం పెనిన్సులాని మనం ద్వీపకల్పం అని. నెక్స్ట్ పదం టియాంజు అని. నెక్స్ట్ మరొక పదం తెన్జీకు అని. ఎస్, సో ఇదివరకు చూసినటువంటి ఆ పదాలే కాకుండా ఈ పదాలతో కూడా మన దేశాన్ని పిలవడం జరుగుతుంది. మరి ఒకసారి చూద్దాం వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎందుకని పిలుస్తారు ఈ దేశాన్ని ఈ విధంగా అంటే. సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండం అని చెప్పుకున్నా. అసలు ఖండం అంటే ఏమిటి? ఈ ఖండాలు ఏమి ఉన్నాయి అంటే మనకి అందరికీ బాగా తెలుసు, ఖండాలు మొత్తం 7. మరి ఖండాలు 7 అయినప్పుడు ఈ ఖండాలకు కొన్ని విశిష్టమైనటువంటి లక్షణాలు ఉండొచ్చా ఉండకూడదా అంటే ఖండాలు 7 ఉన్నాయి. ఆ ఖండాలు అవే ఎందుకు అయ్యాయి అంటే ఆ ఖండాలకు కొన్ని స్పెసిఫిక్ క్యారెక్టర్స్ ఉండొచ్చు. ఆ స్పెసిఫిక్ క్యారెక్టర్స్ వల్ల దానికి ఖండాలు అని కూడా అంటే ఏదైనా ఒక బైఫర్కేషన్ చేస్తున్నప్పుడు ఏదైనా ఒక ఆధారాలు తీసుకుని చేస్తారు. ఆ ఆధారాలు లేదా ఏదైనా ఒక స్పెసిఫిక్ పాయింట్స్ ఏంటి సార్ అంటే ఈ ఖండానికి ఉండవలసినటువంటి కొన్ని లక్షణాలు ఏంటి సార్ అంటే ఖండానికి ఉన్నటువంటి లక్షణాలు వివిధ జాతుల వారు ఉంటుంటే ఒక ఖండం, వివిధ మతాల వారు ఉండాలి, వివిధ కులాల వారు ఉండాలి, వివిధ తెగల వారు ఉండాలి, వివిధ రంగులు కలిగినటువంటి హ్యూమన్ బీయింగ్స్ ఉండాలి, అలాగే వివిధ రకాలైనటువంటి నేచురల్ రిసోర్సెస్ కలిగి ఉండాలి, వివిధ రకాలైనటువంటి అవకాశాలు కలిగించే లేదా అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి నేలలు కలిగినటువంటి ప్రాంతాన్ని ఖండాలు అని పిలుస్తారు. ఇలా ఈ ఖండానికి ఉండవలసిన లక్షణాలు ఉన్నాయి కదా, మరి ఈ ఖండానికి ఉండవలసిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో అవి భారతదేశంలో కూడా మనకు కొన్ని కనిపిస్తాయి.
అంటే ఖండానికి ఉండవలసిన లక్షణాలు భారతదేశంలో కూడా కనిపించడం, వివిధ మతాల వారు, వివిధ కులాల వారు, అద్భుతమైనటువంటి విస్తారమైనటువంటి విస్తృతి, అంటే నథింగ్ బట్ ఒక విశాలమైనటువంటి ప్రాంతం, మరియు సహజ ఉద్భుజ సంపదలు కలిగి ఉండడం, వివిధ రంగులు కలిగి ఉన్న ఒక భారతదేశంలోని ప్రజలను చూస్తే ఉత్తర భారతదేశంలో తెల్లగా ఉంటారు, మధ్యలోకి వచ్చిన తర్వాత రంగు మార్పులు అవుతూ 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 కింది వరకు, అంటే మిక్స్డ్ కల్చర్. అంటే మన గుంపులో చూసినట్టయితే ఏ ఒక్కరు కూడా ఒక రంగులో ఉండడం అన్నమాట. అంటే డిఫరెంట్ డిఫరెంట్ కలర్లు కనిపిస్తారు. ఒక విచిత్రమైనటువంటి ఒక పదం కూడా ఉంది భారతదేశానికి. ఏమయ్యా అంటే ఏం రంగులో ఉన్నారు అంటే ఒక చామన ఛాయలో ఉంది. అంటే చామన ఛాయలో అంటే ఏమిటి, ఏం ఛాయలో తెలియదు, బట్ చామన ఛాయలో ఉన్నారు. ఇక్కడ బ్లాక్ కాకుండా, ఇక్కడ తెలుగు వైట్ కాకుండా మధ్యరకంగా ఉంటారు అన్నట్టు, రైట్. సో అలాగా భారతదేశంలో మిక్స్డ్ కలర్డ్ హ్యూమన్ బీయింగ్స్ ఉంటారు. అలా ఈ హ్యూమన్ బీయింగ్స్ కానీ కల్చర్ కానీ, ఇప్పుడు చూడండి కల్చర్ కానీ ఒకసారి చూడండి, ఈ పక్కింటోనికి ఆ పక్కింటోనికి కల్చర్లోనే డిఫరెన్స్ ఉంటాయి. ఈవెన్ దో దే ఆర్ హిందూ, ఒక హిందూ అయినప్పటికీ పక్క ఇంట్లోనే వివిధ రకాలైనటువంటి డిఫరెన్సెస్ ఉంటాయి. ఒకరు ఒక దేవుని మొక్కుతారు, ఇంకో దేవుని మొక్కుతారు. ఒకరికి బోనాలు ఉంటాయి, ఒకరికి బోనాలు ఉంటాయి. అంటే డిఫరెంట్ కల్చర్ రకాలది. ఈ డిఫరెంట్ కల్చర్ ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి భారతదేశానికి వివిధమైనటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి, ఈ లక్షణాలని ఖండ లక్షణాలతో పోలికలు ఉన్నాయి కాబట్టి, ఈ పోలికలు కలిగినటువంటి ప్రాంతం కాబట్టి దీన్ని మనం ఉపఖండం అని కూడా పిలుస్తాం అంటారు. అంతే, రైట్. ఉపఖండం అని పిలవడానికి ప్రధానమైనటువంటి కారణాలు ఖండ లక్షణాలు కలిగి ఉండడమే అండ్ విస్తృతమైనటువంటి ఒక భూభాగం కలిగి ఉండడం మన ఖండానికి ఉంది. సో దీన్ని మనం భారతదేశానికి ఉపఖండం అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ పెనిన్సులా అంటే ద్వీపకల్పం. మనకు బాగా తెలుసు ఏమిటి సార్ అంటే భారతదేశం ప్రధానంగా ఒక తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా మహాసముద్రం, దక్షిణాన హిందూ మహాసముద్రం, ఈ 3 సముద్రాల యొక్క కలయికతో ఈ భారతదేశం నుండి పూర్తిగా 4వ వైపు భూభాగం ఉండడం. అంటే 3 వైపుల నీళ్లు ఒక వైపు భూభాగం ఉంది కాబట్టి భారతదేశాన్ని ద్వీపకల్పం అని పిలవడం జరుగుతుంది. ఎస్, సో ఈ విధంగా ద్వీపకల్పం అని పిలవడం జరుగుతుంది. మరి ద్వీపకల్పం దగ్గరికి వచ్చినప్పుడు ఒక స్పెసిఫిక్ పాయింట్ ఉంది, వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా సార్లు ఎగ్జామ్ అడిగారు. ఏమని అంటే ప్రపంచంలో అతిపెద్ద ఫస్ట్ లార్జెస్ట్ పెనిన్సులా దట్ ఈస్ సౌదీ అరేబియా. ప్రపంచంలో అతిపెద్ద పెనిన్సులా దట్ ఈస్ సౌదీ అరేబియా. మరి సెకండ్ పెనిన్సులా దట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ పెనిన్సులా దట్ ఈస్ ఇండియా. వెరీ 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 ఇంపార్టెంట్. అంటే ప్రపంచంలో మొదటి అతిపెద్ద ద్వీపకల్పం సౌదీ అరేబియా, రెండవ అతిపెద్ద ద్వీపకల్పం భారతదేశం. సో ఇట్ ఈస్ అ స్పెసిఫిక్ పాయింట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశాన్ని పెనిన్సులా అని పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ భారతదేశానికి తిన్జు అండ్ తియాన్జు అంటాం లేదా తెన్జుకు అనేటువంటి పదాలు ఈ పేరుతో కూడా పిలవడం జరుగుతుంది. ఏంటి ఈ పేరు అంటే ఒకటి తిన్జు అనేటటువంటి తిన్జుహు అనేటటువంటి పదాన్ని చైనా వారు పిలిస్తే, తెన్జుకు అనేటటువంటి పదాన్ని జపాన్ వారు పిలుస్తారు. ఈ చైనా జపాన్ ఈ విధమైనటువంటి పేర్లు పిలవడానికి ప్రధానమైనటువంటి కారణం వీరు ఈ ప్రాంతాన్ని ఏమని పిలిచారంటే, వీరి యొక్క భాషలో లేదా వీరి యొక్క అర్థం ఏమిటంటే ద హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని అర్థం. అంటే చైనా మరియు జపాన్ యొక్క పరిభాషలో ఈ తిన్జుహు అండ్ మరియు తిన్జుకు అనేటువంటి పదానికి అర్థం హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్. అంటే అద్భుతమైనటువంటి ప్రాంతం, ఒక స్వర్గధామం లాంటి ప్రాంతం అని చెప్పినట్టు అని అర్థం, రైట్. సో దిస్ ఇస్ ఆల్ ది నేమ్స్ ఆఫ్ ఇండియా. ఈ విధమైనటువంటి మరి ఇప్పుడు డౌట్ రావచ్చు, ఇన్ని పదాలలో ఇన్ని పేర్లలో మరి భారతదేశానికి ఏమని నిజమైన పేరు అంటే, దీనికి ఒక అద్భుతమైనటువంటి ఒక సెంటెన్స్ మనకు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగంలో రాయబడి ఉంది. ఆ రాజ్యాంగంలో ఏమని రాయబడింది అంటే ఇండియా దట్ ఈస్ భారత్ అని కూడా జరిగింది. ఏమని రాశారు సార్ అక్కడ మన కాన్స్టిట్యూషన్ లో? ఒకసారి చూద్దాం. ఇండియా
ఇండియా, దట్ ఈస్ భారత్. సో ఇండియా దట్ ఈస్ భారత్ అనేటటువంటిది అంటే ప్రధానంగా ఇండియా మరియు భారత్ అనేటటువంటి రెండు పదాలు. ఈ ప్రస్తుతం ఇండియా అనేటటువంటి పదాన్ని, భారత్ అనేటటువంటి పదాన్ని రెండింటికి మధ్య కొద్దిగా వివాదాలు నడుస్తున్నాయి. ఇండియా అనేటటువంటి పదానికి ప్లేస్ లో భారత్ పెడదామని అంటున్నారు. అంటే ఇది జరుగుతుందో లేదో పక్కన పెడితే ఏదైనప్పటికీ రెండు కూడా మనకు అఫీషియల్ నేమ్స్ ఆఫ్ అవర్ కంట్రీ, రైట్? సో ఇది మనటువంటి చదివినటువంటి టాపిక్ ని ఒకసారి రివిజన్ చేద్దాం. ఈ రివిజన్ లో ఇదివరకు చూసినటువంటి ఆ పేర్లన్నింటినీ కూడా వరుసగా ఒకసారి రాద్దాం, రివిజన్ చేద్దాం. ఒకసారి చూడండి, మనం ఏం చూసాం, ఏమేమి పేర్లతో భారత్ మన దేశాన్ని పిలిచారు. ఫస్ట్ మనం చదివామంటే భారతదేశాన్ని ఒకటి జైన మత ప్రకారం జంబూ ద్వీపం అని, జంబూ ద్వీపం. అలాగే బౌద్ధ మత ప్రకారం మరొక పేరు భారత్ అని. వీడియో పాస్ చేసి మీరే ఇది రాసేసుకోండి. రాసుకున్న తర్వాత చూడండి, ఎస్ రివిజన్ అయిపోతుంది మనకు, ఆటోమేటిక్గా మనకి వచ్చేస్తుంది మన మైండ్కి, రైట్? సో ఒకసారి మళ్ళీ మనం రివిజన్ టైప్లో రాసుకుంటున్నాం కాబట్టి మీకు మీరుగానే ఫాస్ట్గా చెప్పడం జరగాలి, రైట్? సో ఇది బౌద్ధ మతం ప్రకారం, జైన మతం ప్రకారం కూడా మళ్ళీ భారతే. సో మరొకసారి రాయాల్సిన పని లేదు. జైన బౌద్ధ ప్రకారం, బౌద్ధ మతాల ప్రకారం విధంగా. మరి దండయాత్రల ప్రకారంగా భారతదేశాన్ని ఏమని పిలిచారు అంటే ఒకటి హిందుస్థాన్ అనేటటువంటి పదం, అండ్ 4 ఇండియా అనేటటువంటి పదం. ఇవి దండయాత్రలుగా వచ్చాయి. ఇది బౌద్ధ జైన మతం ఆధారంగా వచ్చింది. ఇది బౌద్ధ మతం ఆధారంగా వచ్చింది. మరి ఇంకా మనం చదువుకున్నాం కదా, ఎస్. 5th మనం ఏం చూసామంటే సబ్ కాంటినెంట్ అన్నాం. సబ్ కాంటినెంట్ అంటే ఉపఖండం అని పిలిచాం. అలాగే పెనిన్సులా అన్నాం. పెనిన్సులా అంటే ద్వీపకల్పం అని. అలాగే 7 తెన్జిహు అని అన్నాం. అలాగే తెన్జికు అన్నాం. ఏంటివి అంటే తెన్జుకు అంటే ఇది చైనా ఇచ్చినటువంటి పదం, ఇది జపాన్ వారు పిలిచే పదం. అంటే అర్థం ఏంటి? 2 పదాల అర్థం హెవెన్ సెంటర్ ఆఫ్ ది వరల్డ్ అని చెప్పి పిలవడం